షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇంతకు ముందు ప్రేమించిన వాళ్ళ కోసం సరేలే వాళ్ళు ఎక్కడైనా సంతోషంగా ఉంటే బాగుంటుంది అని వదిలేసుకోవాలనుకున్నా కూడా సరేలే అని వదిలేసేవారు. తర్వాత కొంతకాలానికి లేదు లేదు నువ్వు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను నన్ను వదిలేసి అంటే నేను నిన్ను చంపేస్తా అనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. నువ్వు ఎవరిని చేసుకుంటావో వాడిని చంపేస్తాను నేను ఏకంగా, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే. నేను కొంచెం నవ్వుతూ చెప్తున్నా కానీ వెరీ సీరియస్ టాపిక్. ఆల్రెడీ ఒక అమ్మాయికి అట్లాంటి బెదిరింపు కాల్సి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని చెప్పేస్తే ఆమె పాపం భయపడిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి అంత మైండ్ సెట్ ఎలా మారిపోతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనుకోవడం పాత తరం. తర్వాత తరంలో సరే నువ్వు ఎవరైనా చేసుకో నేను నేను చంపేస్తా, ఇప్పుడు నువ్వు చేసుకో వాడిని చంపేస్తా. పాపం వాడిని చంపేయడం ఎందుకు మ్యామ్? ఎందుకని ఆలోచన వస్తుందంటారు ఇప్పుడు? అంటే అందరూ ఒక మైండ్ సెట్తో పుట్టరుగమ్మా. అవును, వాడు ఒక రకంగా పుట్టాడు. ఇంకోడేమో మొన్న 16 ఏళ్ళకో 17 ఏళ్ళ వయసుకో 14 ఏళ్ళ అమ్మాయి పీక మీద కత్తి పెట్టి నువ్వు ప్రేమిస్తావా చస్తావా, వాడి మైండ్ సెట్ అది. ఇంకోడు ఏం చేస్తాడంటే యాసిడ్ పోస్తా లేకపోతే నిన్నే చంపుతా, వాడి మైండ్ సెట్ అది. వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఓహో ఇలా చేస్తే నా కోపం చల్లారుతుంది, ఇలా చేస్తే నా కోపం వాళ్ళ కోపాలు ఎలా చల్లారాలో వాళ్ళ ఆలోచనల ప్రకారం కోపం ఎలా రావాలో ఎలా చల్లార్చుకోవాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం. అంటే ఇదే పెద్ద గొప్ప విషయమా అంటే ఏమీ ఉండదు ఇందులో. పనికి మాలిన వ్యధవలు అనమాట, దేనికి పనికిరారు. ఇంకొకటి చెప్పనా, ప్రేమించారు అని అంటే ఇప్పుడు పాత గురించి నేను మాట్లాడను, ఇప్పుడు ట్రెండ్. ప్రేమించారు అని అంటే వాడు పనికి మాలిన వ్యధవ అయి ఉంటాడు. పనికి మాలిన వాళ్ళనే ప్రేమిస్తారు, ఉపయోగం లేని వాడినే ప్రేమిస్తారు, వ్యక్తిత్వం లేని వాడినే ప్రేమిస్తారు. అయితే వాడికి అందం ఉంటుంది, అట్రాక్ట్ చేసే గుణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, దానికి పడిపోతారు వీళ్ళు. పనికి మాలిన ఎదవై ఉంటాడు, పని ఏం చేసుకుంటూ ఉన్నాడు ఏం లేదు. అట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాడే ఉద్యోగం వెలగబెట్టడు, ఇంకా ఈవిడ పోషించాలి జీవితకాలం. తర్వాత టార్చరు. అప్పుడు పశ్చాత్తాపం మొదలవుతుంది, బాబోయ్ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా, ప్రేమించి బుద్ధి తక్కువైంది, చంపలేసుకుంటుంది. ప్రయోజనం ఏమి ఉండదు, ఇంకా జీవితకాలం ఏడవాలి. అంటే అది కర్మగాలి జీవితకాలం కలిసి ఉంటే, అంటే జీవితకాలం కలిసి ఉండటం అనేది అదృష్టం అంటాం మనం. ఇక్కడ ఏమంటామంటే కర్మ. ఇలాంటి వాడిని చేసుకుని జీవితకాలం ఇద్దరం కలిసే ఉండటం అనేది కర్మ. పోషించాలిగా, మరి పిల్లలు ఉంటారనుకో ఇంకో కర్మ. అప్పుడు వాడు పోనీ ఇంట్లో ఉన్నవరా నువ్వు ఉద్యోగం చేయలేదురా పిల్లలన్నా చూడరా అంటే వాడు చూడ్డు, నేను మగాడిని అంటాడు. అంటే ఇప్పుడు ఈ బాధ, ఈ బరువు, ఈ భారం, ఉద్యోగ భారం ఇంకా అనేకం ఉంటాయి. ఉద్యోగం ఈజ్ ఈక్వల్ టు అనేకం ఉంటాయి. ఒక ఏది పే చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళి ఏది ఒక విషయం చేసి రావాలన్నా, ఒక విషయం తెలుసుకురావాలన్నా, ఒక విషయం చేయాలన్నా, దేనికైనా ఇంకా తనే పరిగెట్టాల్సి వస్తుంది. వీడు కదలడు, కొందరం బొమ్మలాగా ఇంట్లో కూర్చుంటాడు. కానీ ప్రేమించిన అమ్మాయిని సరే వద్దనుకున్నారు, ఏదో ఒక కారణాలతో బ్రేకప్ అయిపోయింది, వదిలేయాలి. కానీ నువ్వెవరిని పెళ్లి చేసుకుంటే వాడిని చంపేస్తా, అసలు వాడేం చేశాడు? అదే చెప్తున్నా, అమర ప్రేమికుడు అనమాట. అంత ప్రేమ ఉంది, నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, నువ్వే నా భార్య కావాలి, నా గొప్పతనం నీకు తెలియటం లేదు కాబట్టి నువ్వెవరిని చేసుకున్నా నేను చంపేస్తా, నువ్వు నాకే నువ్వు సెట్, నీకు నేనే సెట్, నీకు నిన్ను నేనే బాగా చూసుకోగలను, నువ్వు ఎవరిని చేసుకున్నా వాళ్ళు చూసుకోరు నిన్ను బాగా, కాబట్టి నువ్వు నాకే దక్కాలి, నువ్వెవరిని చేసుకున్నా సరే వాడిని చంపేస్తా అంటే వాడి కర్మ కాలుతుంది ఇక్కడ. అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ అమ్మాయిలు తొందరపడి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకపోవడం అనేది మంచి పద్ధతి. ₹1 సంపాదన లేదు కానీ నేనే పువ్వుల్లో పెట్టుకుంటా, పువ్వులు కొనడానికే డబ్బులు ఉండాలి. చెప్పానుగా, చాలా బిల్డప్లు ఇస్తారు వీళ్ళు. అమ్మో అసలు ఎన్ని నీతి సూత్రాలు వల్లిస్తారో, ఎన్ని శాస్త్రాలు చెప్తారో, ఎన్ని ధర్మాలు చెప్తారో, అబ్బో చాలా వల్లిస్తారు ఇలాంటి వాళ్ళు. రూపాయికి పనికిరాని వాళ్ళు అసలు ఎన్ని వాళ్ళు ఒక వక్తలు అని చెప్పచ్చు, ఒక పెద్ద గ్రేట్ స్పీకర్స్ అనమాట వాళ్ళు. ఎంత బాగా మాట్లాడతారంటే పురాణాల గురించి, చరిత్రల గురించి, జీవితాల గురించి, అనుభవాల గురించి, రిలేషన్స్ గురించి. అబ్బో అసలు వాళ్ళు చెప్పినట్టు ఇంకెవ్వరు చెప్పరు, పనికి మాలినోళ్ళు అనమాట. ఏముండదు, ఇంకా కూర్చొని సొల్లు కబుర్లు అంటారు కదా, అలాంటివి మాట్లాడుతూ ఉంటారు తప్ప నువ్వు చెప్పినట్టు ₹1 కూడా పావలకు కూడా పనికిరారు, వేస్ట్ కదా. ఇలా సొల్లు కబుర్లు మాట్లాడేవాళ్ళు, మాటలతో అట్రాక్ట్ చేసేవాళ్ళని అసలు ప్రేమించకూడదు,
తెలిసిపోతుంది వీళ్ళు మాటకారులు అని చెప్పి. మాటకారి మనుషులు నాటకాలు రాయళ్ళు అనమాట. వీళ్ళు నాటకాలు వేసేస్తుంటారు, ఇటు మాటలు చెప్పేస్తూ ఉంటారు. అట్రాక్షన్గా ఉంటారు వాళ్ళు. అంటే జనాకర్షణ యోగం అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ జనాకర్షణ ఇదితో అందరిని అట్రాక్ట్ చేసే లక్షణం వాళ్ళు పుట్టుకతోనే ఉంటుంది. వాళ్ళ వాక్చాతుర్యమే కానీ, వాళ్ళ ఫిగరే కానీ, ఇంకా ఏదైనా కావచ్చు. వాళ్ళు మంచి అటైర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఏ అమ్మాయి పడిపోదు చెప్పు? అలాంటి వాళ్ళకే పడతారు. ఇప్పుడు మనకు ఒక మనిషి కనబడతాడు, అబ్బా అనుకుంటాం. ఆ అబ్బాలో ఏముందో సొబ్బా ఏముండదు అక్కడ. ఆ అబ్బాలో ఏముండదు. తర్వాత ఆ తర్వాత మునిగిన తర్వాత అందులో ఏమి లేదనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రేమించామా లేకపోతే ఇష్టపడ్డామా అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాడు వచ్చిన వాడిని చంపుతానటం ఏంటి? ఇప్పుడు కొత్తగా అబ్బాయిలు ఇంకో విషయం తెలుసుకోవాలి. అమ్మో మేము పొరపాటున ఒక అమ్మాయిని చేసుకుంటే దాన్ని ఎవడు ప్రేమించున్నాడో వాడొచ్చి మమ్మల్ని చంపుతాడో లేకపోతే ఇంకోటి ఏం చేస్తాడో అని ఇప్పుడు అబ్బాయిలు కొత్త విషయానికి ఇంకొక కొత్త విషయానికి బాధపడటం భయపడటం మొదలు పెట్టాలి. ఇప్పుడున్న భయాలు సరిపోలేవు వాళ్ళకి, కొత్తది ఒకటి వచ్చి యాడ్ అయిందని. అంటే మనం భయపెట్టడం కాదు, బివేర్ ఆఫ్ దట్ బాయ్స్ అన్నమాట. అటువంటి అబ్బాయిలైనా అటువంటి అమ్మాయిలైనా మనం జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. బివేర్ ఆఫ్ డాగ్స్ లాగా అంతే. ఇప్పుడు అందరు అమ్మాయిలతో సహా పెళ్లిళ్ళు చేసుకోమనే చెప్తున్నారు, అబ్బాయిలతో సహా పెళ్లిళ్ళే వద్దు మాకు నాయన ప్రశాంతంగా ఉంటుంది. మరి మాలాంటి వాళ్ళం ఏం చెప్పాలి? చేసుకోవద్దని చెప్పాలా? చేసుకోవద్దు అని చెప్తే ఇంకా లైఫ్ సైకిల్ ఆగిపోతుంది కదా. జీవిత చక్రం అనేది ఎక్కడా కూడా ఆగదు, ఆగకూడదు. ఇది సృష్టి అంతే. మరి ఈ యువత దేశాన్ని, ఒక ప్రగతిని, దేన్నైనా, ఒక ఆచార సంప్రదాయాన్ని, ఒక కుటుంబాన్ని, ఏ వ్యవస్థనైనా సరే యూత్ అనేవాళ్ళు ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకెళ్ళాలి. ఒక తరం అయిపోయిన తర్వాత ఇంకొక తరం ముందుకు రావాలి కదా. వచ్చినప్పుడే కదా వాళ్ళు దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తారు, ప్లస్ విత్ వాళ్ళ భవిష్యత్తు కూడా. పెద్దవాళ్ళకి ఎప్పుడు శక్తి ఉంటుందా? ఎప్పుడు షార్ప్గా ఉండగలరా? ఉండలేరు. వయసుతో పాటు వాళ్ళు వంగుతారు, కొంగుతారు, బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గుతుంది, కండ శక్తి తగ్గుతుంది, శక్తి ఉడిగి ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళు అందుకోవాలి. ఈ సైకిల్ అంతే కదా. మరి ఈ సైకిల్ని ఆపేస్తాము అంటే అది ఎలా కుదురుతుంది? యూత్ అనేవాళ్ళు లేకపోతే దేశం పనికిరాదు, ఇంకా నాశనం అయిపోతుంది. ఇప్పుడు అందుకనే కదా చైనాలో 1 కిడ్ చాలు, 2వ కిడ్ పుడితే మేము చంపేస్తాం, లేకపోతే వాళ్ళకి ఎన్నో ఉన్న అవకాశాలన్నీ తీసేస్తాము, లేకపోతే మీకు జాబ్స్లో ఇంక్రిమెంట్స్ కట్ చేస్తాము, ఇంకా చెప్పాలంటే ఏదో జైలు శిక్షలు, ఇవేవో కఠినమైనవి ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కనమని చెప్తున్నారు. ఇదే చైనా వాళ్ళు యుఎస్లో అక్కడ చూస్తే బోల్డ్ మంది పిల్లలు వాళ్ళ కంట్రీలో ఒక బిడ్డే చాలన్న వాళ్ళు అదర్ కంట్రీస్లో కనమని చెప్తున్నారు. 5-6 పిల్లలు ఉంటారు, కోడి పిల్లల్లాగా. వాళ్ళ చూడటానికి వీళ్ళే పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళ ఫిగర్లే ఎట్లా ఉంటాయి. వాళ్ళకి మినిమం లైఫ్ స్పాన్ 150 సంవత్సరాలు అని చెప్తున్నారు. విన్నాను నేను ఒక చోట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో వాళ్ళు ఎంత వయసు వచ్చినా యంగ్గా కనిపిస్తుంటారు. అవును, చూస్తే కూడా వాళ్ళు టీనేజ్ పిల్లల్లా కనిపిస్తుంటారు. వాళ్ళ పిల్లలు 5-6 ఉంటారు చుట్టూతా. సో అదర్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ పాపులేషన్ని పెంచుతున్నారు, వీళ్ళ కంట్రీలో తగ్గించుకుంటున్నారు. ఓకే, మరి ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ యూత్ అనేవాళ్ళు తగ్గిపోతున్నారు. యూత్ తగ్గిపోతే ఇంకేముంది, అన్ని మూలపడిపోతాయి. ఒక ప్రొడక్షన్ అంటే దేశానికి సంబంధించిన అనేక ప్రొడక్షన్స్ ఉంటాయి, అవి ఆగిపోతాయి. దాని దేశ ప్రగతి ఆగిపోతుంది, ఇంకా ముందుకెళ్ళదు. ఒక తరం ఉంది, ఆ తరం అంతా కష్టపడ్డారు, దేశాన్ని అంతవరకు తీసుకొచ్చారు. అది అక్కడి నుంచి నెక్స్ట్ వాళ్ళు అందుకోకపోతే ఇది అక్కడతో ఆగిపోతుంది, ఇంకేముంది, ఇంకేం ఉండదు అక్కడ. సో అందుకనే వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనమని చెప్తున్నారు చైనాలో కూడా. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అక్కడెక్కడో ఎవరో ఏదో చేస్తే అవన్నీ ఇంపోర్ట్ చేసుకుని, ఏ లక్షణాన్నైనా సరే, ఏ విషయాన్నైనా సరే వాళ్ళు అడాప్ట్ చేసుకుని, అడాప్ట్ చేసుకుని వాళ్ళు నాశనం అవుతున్నారు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నది, అడాప్ట్ చేసుకున్నది దేన్ని? ఒక చెడుని. ఓకే, ఒక మంచి రిజల్ట్ ఇవ్వని దాన్ని. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాశనం అన్నమాట. దేశ నాశనం, వాళ్ళ నాశనం. వాళ్ళ వరకు వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది, తర్వాత నాశనమే కదా. అంటే ప్రతి ఒక్క యూత్ అందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి మాకు పెళ్ళొద్దు అంటే యూత్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ ఒక 40-50 సంవత్సరాలకి యూత్ అనే వాళ్ళు ఉండరు. అందరు దేశం అంతా ముసలి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే చూడు, మన ఇండియాలో ఇప్పుడు 2 పోయి ఒక్కళ్ళే అంటున్నారు. మరి తగ్గిందా లేదా పాపులేషన్? అలా అనమాట. 2 అంటే పర్వాలేదు, కొంచెం. ఒకళ్ళంటే ఇంకా తగ్గిపోయింది కదా. అసలు కనము అనేవాళ్ళు ఉన్నారు, కొంతమందికి పుట్టని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెళ్ళే చేసుకోమంటున్నారు. అప్పుడు జనాభా తగ్గిపోతుంది, యూత్ ఎక్కడున్నారు?
కాబట్టి మనము కన్నామా లేదా పక్కన పెడితే ఉన్నవాళ్ళైనా సరే మన దేశ ప్రగతిని మనం ప్రస్తుతం మనం ఉన్న ఈ సమాజం ఇక్కడ మనం ఎక్కడున్నామో అక్కడ అక్కడున్న ప్రగతినైనా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించకుండా ఈ లవ్వులు గివ్వులు బొగ్గులు మశానాలు ఇవన్నీ తీసుకొచ్చి అంటే లైఫ్ కాలం విలువ తెలియక ఆడుకుంటున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేల్కొని ఒక ప్రగతి గురించి మీ ప్రగతి గురించి అన్న ఆలోచించండి. కనీసం మీ డెవలప్మెంట్, మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీ దాని గురించి అన్న ఆలోచండి. అట్లీస్ట్ ఎవరి కుటుంబం గురించి వాళ్ళు ఆలోచిస్తేనన్నా అన్ని కుటుంబాలు అలా ఆలోచిస్తే ముందుకి కనీసం వెళ్తాం. ఒక వీధన్నా బాగుపడుతుంది, తర్వాత ఒక ఊరు బాగుపడుతుంది, తర్వాత ఒక రాష్ట్రం, అలా మెల్లమెల్లగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ పూలు లవ్వులు ఇవన్నీ వద్దు మనకి. దీనివల్ల చావులు చంపుకోవటాలు చచ్చిపోవడాలు ఇవే కదా. ఏం సాధిస్తున్నాము? దేశంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మన చేత్తో తీసేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రేమించేవాళ్ళు ప్రేమించబడేవాళ్ళు ఎవరైనా సరే మీరు సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ప్రేమించండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు పోయింది. ఆ స్టేజ్ లేదు. ప్రేమించకండి, అసలు ప్రేమించండి అని చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే అటువంటి గౌరవనీయమైనటువంటి ఒక మంచి విషయాన్ని నాశనం చేశారు. అమ్మ ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి, అమ్మ ఒక మంచి అబ్బాయిని చూసి ప్రేమించండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి మీరు ఏం చేసినా సరే ఆలోచించండి. మీ డెవలప్మెంట్, మీ ఇంటి డెవలప్మెంట్ అట్లీస్ట్ అదన్నా ఆలోచించండి. కానీ సెల్ఫ్గా మీ ఒక్కళ్ళ గురించి అన్న ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు ప్రేమించినందువల్ల వాడు ఏమంటున్నాడు? నువ్వు ఎవరిని నీకు ఇష్టం లేదు, సారీ నేను ఇక్కడ కరెక్ట్ చేయాలి, తను ప్రేమించకపోయినా వాడు ప్రేమిస్తే నువ్వు ఇంకొకరిని చేసుకుంటే చంపేస్తా. లేదు, ముందు నచ్చాడు, ప్రేమించింది, తర్వాత నచ్చలేదు, వదిలేసింది, తప్పేంటి? దానికి కూడా వాడు వచ్చి నువ్వు ఎవరిని చేసుకునే చంపేస్తా. ఇలా పరిస్థితులు మారిపోతున్నాయి, మెంటాలిటీస్ మారిపోతున్నాయి, నిర్ణయాలు మారిపోతున్నాయి, అభిప్రాయాలు మారిపోతున్నాయి. కాబట్టి ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరిని ప్రేమిస్తే నా కొంప ఏం మునుగుతుందో, ఎవరిని నమ్మితే ఏమవుతుందో అని ఆలోచించండి. ఆలోచిస్తే ఇప్పుడు ఎవరికైనా చనిపోవడం ఇష్టం ఉండదు కదా. బ్రతకాలి, ఆనందంగా జీవించాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ అంటే ఇష్టం ఉంటే ఫ్యామిలీతో, లేకపోతే సింగిల్గా అయినా సరే మనకంటూ ఒక లైఫ్ ఉంది అనేది అనిపిస్తుందిగా ఎవరికైనా. కనీసం అది ఆలోచించండి. ఇప్పుడు వాడిని ప్రేమించి వీడిని ప్రేమించి తర్వాత వాడు గివప్ ఇచ్చి ఇవన్నీ వద్దు. దానివల్ల ఇదిగో ఇలాంటి పర్యవసానాలు. మీరు ఇలా మానుకుంటే అవి పోతాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళంటుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.